ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలల మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నరసింహయ్య ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని 5గురితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. 2024 ఆగస్టు 1న 7గురితో కూడిన ధర్మాసనం ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పునివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎస్సీ ఎస్టీలను విడదీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ రామచందర్, వర్కింగ్ చైర్మన్ జాన్ పాల్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుసుమ కుమారి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్, రాష్ట్ర నాయకులు యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరించాలని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని యావత్ దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సవరిస్తే తప్ప, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీలను విడదీసే హక్కు రాష్ట్రాలకు కానీ సుప్రీంకోర్టుకు కానీ లేదు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కేంద్రంలో ఉన్నటువంటి భాజపా అధికారంలో ఉన్నటువంటి మోదీకి తలొగ్గి ఈరోజు ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలని తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం, విచారకరం. యావత్ దళిత సమాజం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంబడే ఎస్సీల వర్గీకరణ చేయాలని, మేము వర్గీకరిస్తామని మాట్లాడడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈనాడు మాలల ఓట్లతోనే గెలిచినటువంటి మీరు ఈరోజు దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాలల ఓట్లు మీకు అవసరం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెంటనే ఈ అంశాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.